ఒక పక్క అల్లు అర్జున్ మాత్రం ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తూనే నేను కడిగిన ముత్యంగా బయటకు వస్తానన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తూనే ఆయన ఒక టీ షర్ట్ కూడా ధరించినటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి కూడా ఆ టీ షర్ట్ లో లోగో కూడా కనిపిస్తా ఉంది. ప్లస్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఎలా అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారో గాంధీ ఆసుపత్రిలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి భారీ బందోబస్తు మధ్యలోనే వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు అల్లు అర్జున్ కి. ఈ నేపథ్యంలో ఇక్కడికి కొంతమంది ఫ్యాన్స్ కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళని కట్టడి చేసేందుకు కూడా పోలీసు ఉన్నతాధికారులు అలాగే పోలీసు వర్గాలు కూడా తీవ్రంగా శ్రమిస్తా ఉన్నాయి. ఒక పక్క ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అక్కడికి ప్రముఖ నిర్మాతలు అలాగే సినీ వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా వస్తా ఉన్నారు. ఆయనకు అంటే అల్లు అర్జున్ కి సంఘీభావం తెలిపేందుకు ఆయనకు సపోర్ట్ చేసేందుకు చాలా మంది కూడా సినీ ప్రముఖులు కూడా వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వెంటనే సో అక్కడ ఎక్కువగా కనుక మనకు టైం చేసినట్లయితే ఎక్కువ సమయం అక్కడ గడిపినట్లయితే తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు అల్లు అర్జున్. మనం చూడొచ్చు 3 అంచెలుగా కూడా సెక్యూరిటీ సిబ్బంది కూడా పనిచేస్తా ఉన్నారు. అలాగే 3 అంచెలుగా కూడా పోలీసు వారు కూడా ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ గేట్ వద్ద ఒక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 2వ గేట్ సో మనకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వాళ్ళు వాళ్ళ చేతిలో మనం లాఠీలు చూడొచ్చు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టును నిర్వహించారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశాన్ని ఒక కుదిపినటువంటి పుష్ప 2 సినిమాలను తీసినటువంటి హీరోగా ఆయన వార్తల్లో తెచ్చారు. ప్రపంచ రికార్డులు కూడా ఛేదించారు. కేవలం 5 రోజుల్లోనే 1000 కోట్లను అరెస్ట్ చేసి వాళ్ళని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకి తరలిస్తూ ఉంటారు. కానీ ఉస్మానియా కాకుండా గాంధీకి తరలించడం వెనుక ఏంటి? గాంధీకి ఎందుకు తరలిస్తున్నట్టు? ఎస్ మనోజ్, ఉస్మానియాకైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఉస్మానియాకి కొంచెం దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం, సుమారుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి గాంధీ హాస్పిటల్ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అతి సమీపంలో కేవలం 2 కిలోమీటర్ల లోపలనే ఈ యొక్క పోలీస్ యొక్క ఆసుపత్రి ఉన్నందున, ప్రభుత్వ ఆసుపత్రి అయినందున సో ఇక్కడ ఆయనను ఇక్కడికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. సో ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి నుంచి ఆయనను నాంపల్లి స్పెషల్ కోర్టుకు కూడా తీసుకువెళ్లేటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది మనోజ్. విజయ్, ప్రజెంట్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఎటువంటి పోలీసుల మోహరింపు ఉంది? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మనోజ్? 3 అంచెలుగా కూడా పోలీసు వారు భద్రతా వలయాన్ని అయితే సృష్టించారు. అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి బంధువులు కానీ వాళ్ళ సన్నిహితులు కానీ వస్తున్నటువంటి రిజల్ట్స్ వచ్చు. వాళ్ళ మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇక్కడ చేస్తున్నారు గాంధీ ఆసుపత్రి వద్దకు. అండ్ ఎవరిని మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా తీవ్ర మనస్తాపం అయితే చెందుతున్నారు. ఎందుకంటే ఒక పుష్ప 2 సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ పేరైతే మారుమోగిపోయింది. అలాంటి సందర్భంలో ఇలా ఈ దుర్ఘటన అంటే వాళ్ళకి అల్లు అర్జున్ సన్నిహితులకైతే ఇది ఒక చేదు వార్తనే చెప్పుకోవాలి. అభిమాన తారాగణానికి కానీ అభిమానులకు కానీ సో ముఖ్యంగా చూస్తున్నట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అల్లు అర్జున్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో అలాంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా తీవ్రంగా బాధపడేటువంటి అంశమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని చెప్పేసి ఎవరు ఊహించలేదు, కనీసం ఎవరు తలుచుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఉండండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ ని గాంధీ ఆసుపత్రి తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కనబడుతోంది. పోలీసులతో అల్లు అర్జున్ వాగ్వాదం దిగుతున్నారు, బయట అభివాదం చేస్తున్నారు ఫ్యాన్స్ కి. పోలీసులతో వాగ్వాదం దిగే సమయంలో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అల్లు అర్జున్ ని చిక్కడపల్లి స్టేషన్ నుంచి తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ అరెస్ట్ ఖాయంగా కనబడుతుంది. అల్లు అర్జున్ ని రిమాండ్ కి తరలించడం ఖాయం కనబడుతుంది. అల్లు అర్జున్ చెంచన్ కూడా జైలుకి తరలించడం ఖాయంగా కనబడుతోంది. ఆయన వెంట ఒక ఏసీపీ స్థాయి అధికారి కూడా ఉన్నారు. ఏసీపీ, చిక్కడపల్లి ఏసీపీ ఆయన వాహనంలోనే ఆయనతో పాటుగా కూర్చున్నారు. ఆయన కొంత పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. డెఫినెట్ గా అష్టదిగ్బంధనం, పుష్ప అష్టదిగ్బంధనంలోనే అయ్యాడు. పుష్ప అష్టదిగ్బంధనంలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఏ అవకాశం కూడా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ చాలా ఈజీగా ఇక జైలుకు పోవడం ఖాయంగా కనబడుతోంది. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి నో అరెస్ట్ అనేది చెల్లుబాటు కాదు. బెయిల్ వస్తుందా అంటే ఈ సెక్షన్లో బెయిల్ అంత ఈజీగా రాదు. క్వాష్ పిటిషన్కి వెళ్దామా అంటే క్వాష్ కూడా అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఎటు చూసినా అల్లు అర్జున్ అష్ట దిగ్బంధనానికి లోనయ్యాడు. అల్లు అర్జున్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. దాదాపుగా నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లేసరికి సాయంకాలం అవుతోంది. ఇక బెయిల్ కాదు కదా, ఏది ఉండదు. ఇకపైన అల్లు అర్జున్
జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. చెంచల్ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం కనబడుతుంది. మీరు చూడొచ్చు అల్లు అర్జున్ వెంట కొన్ని పదుల సంఖ్యలో పోలీస్ వాహనాలు ఉన్నాయి. అల్లు అరవింద్ కూడా ఉన్నారు, మీకు కనబడుతుంది. అల్లు అరవింద్ అక్కడ బ్లూ షర్ట్ లో ఉన్నారు. పోలీసు వాహనంలో కూడా ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అల్లు అరవింద్ బయటే ఉండి ఆ వాహనంలో ఉన్నటువంటి అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు. మీరు చూడొచ్చు అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్నారు. అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్కి లోపలికి వెళ్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ లోపలికి తీసుకెళ్తున్నారు గాంధీ హాస్పిటల్కి. ఆయన తరలిస్తున్నారు. పక్కనే అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. అల్లు అర్జున్ ఇద్దరు కూడా గాంధీ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నారు. ఆర్టీవీ ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ తరలించారు. ఇక క్లోజ్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ జైలు తరలించడం ఖాయం. ఇక్కడ మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. వైద్య పరీక్షలు చేశారన్నప్పుడే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం గ్యారంటీ. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత నో అరెస్ట్ అనేది ఉండదు, కాబట్టి బెయిల్ కూడా ఉండదు, క్వాష్ కూడా ఉండదు. ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తోంది అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ జైలుకి తరలించడం పక్కా పుష్ప ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని ఏ తరహాలు అయితే ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప అరెస్టే కాదు, జైలుకు వెళ్ళడం కూడా ఖాయం. పుష్ప జైలుకు తరలించడం ఖాయం. పుష్పని జైలుకు తరలించబోతున్నారు పోలీసులు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో గాంధీ హాస్పిటల్లోకి అల్లు అరవింద్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తున్నారు. మీరు చూడొచ్చు పోలీసు వాహనంలో అల్లు అర్జున్ వచ్చాడు, అటువైపుగా దిగుతున్నారు. చూడండి ఇక్కడ మనకు పోలీసు వాహనంలో కనబడుతుంది. రెండో బాక్స్ లో అల్లు అరవింద్ మెట్లు. అల్లు అర్జున్ ఆ వాహనం నుంచి దిగి మీకు కనబడుతోంది గాంధీ హాస్పిటల్లోకి వెళ్తున్నారు. ఆయన అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ ఉన్నారు, ఒక ఏసీపీ స్థాయి అధికారి ఉన్నారు. ఎవరిని కూడా అనుమతించడం లేదు, అందరినీ కూడా బయటే నిలిపేశారు. కేవలం అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు. అరవింద్ కూడా అనుమతించడం లేదు, అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు. ఇంకా కేవలం అల్లు అర్జున్ మాత్రమే, అల్లు అర్జున్ తో పాటుగా ఒక ఏసీపీ స్థాయి అధికారి లోపల మాత్రం వెళ్ళారు, కానీ ఎవరిని అనుమతించడం లేదు. అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు, అల్లు అరవింద్ కూడా అనుమతించలేదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆరెంజ్ పోల్ కనబడుతుంది, అక్కడ నుంచి అల్లు అరవింద్ వెళ్తున్నారు. అల్లు అరవింద్ తో పాటుగా ఎవరు లేరు, అల్లు అర్జున్ ఒక్కరే ఉన్నారు. ఆయన మరోవైపుగా అల్లు అర్జున్ దిగుతున్నారు. అల్లు అర్జున్ ఆ వాహనం నుంచి దిగారు. ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఆయన వైద్య పరీక్షల తదనంతరం ఎవరిని అనుమతించద్దు, బయట పోలీస్ కస్టడీ మెయింటైన్ చేయండి అంటే ఏసీపీ అధికారికి చెప్పారు, బయట ఉన్నటువంటి పోలీసులకు చెప్పారు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే లోపలికి వెళ్ళారు, ఎవరిని అనుమతించలేదు. వైద్య పరీక్షలకు వెళ్తున్నారు. ఆయన వైద్య పరీక్షల తదనంతరం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అష్టదిగ్బంధనం లోనయ్యారు. పుష్పకి ఏ అవకాశం కూడా లేదు, ఇక బెయిల్ వచ్చే అవకాశం లేదు, క్వాష్ సంబంధించి అసలు ఊసే లేదు, ఇక నో అరెస్ట్ అనే వాదన లేదు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా ప్రారంభమైంది, వాదనలు వింటుంది జువ్వాడి శ్రీదేవి అక్కడ. అటు అల్లు అర్జున్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు, అటు ప్రభుత్వం తరపున అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు కొనసాగుతున్నాయి. చాలా వాదోపాదాల తర్వాత ఏదేమైనా చాలా క్లియర్గా గతంలో అనేక కేసులు ఉదాహరణగా తీసుకుంటే మనం అల్లు అర్జున్కి నో ఛాన్స్. అల్లు అర్జున్ ప్రస్తుతం జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు, ఆయన పైన ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? నాంపల్లి కోర్టుకు తరలించి ఆయనకు జైలుకు తరలించడమే ఫైనల్గా మిగిలిపోయిందా? మనం చూస్తున్నాం ఇప్పుడైతే ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు ఆసుపత్రికి అయితే తీసుకొని వచ్చారు వైద్య పరీక్షల నిమిత్తమే. ఇక్కడ నుంచి మరి ఎక్కడికి తీసుకుని వెళ్తారు, మరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడమైనా లేకపోతే ఇంకేదైనా ఉన్నా అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉందనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఒకవైపు నుంచి అభిమానులు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు లోపలికి ఎవరిని కూడా రాని పరిస్థితి చూడొచ్చు. ఎటువంటి భారీ బందోబస్తు పెట్టాలనేది కూడా చూస్తున్నాం. ఒకవైపు నుంచి అభిమానులు లోపలికి వెళ్తూ అంటే అసలు ఇదంతా కరెక్ట్ కాదు అంటూ కూడా ఒకవైపు లోపలికి వెళ్తున్న పరిస్థితి, మరోవైపు నుంచి కూడా చూసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి ఉందో అనేది కూడా చాలా క్లియర్గా.